హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మూడో వారం నామినేషన్స్ పలు రకాలుగా జరిగి ముగిశాయి. మొత్తం 12 మంది హౌస్మేట్స్ హౌస్లో ఉంటే అందులో నుండి మూడో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 8 మంది ఎవరు అంటే నైనిక, సీత, విష్ణుప్రియ, మణికంఠ, యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్, అభయ్. ఇక నామినేషన్స్ ప్రాసెస్ ముగియగానే ఈ వీక్ ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ను ఒకసారి పరిశీలించినట్లయితే విష్ణుప్రియ మళ్ళీ ఓటింగ్లో టాప్ ప్లేస్లో దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. విష్ణుకి ఇప్పటి వరకు 28% ఓటింగ్ జరిగింది. విష్ణుప్రియ ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వస్తే విష్ణుప్రియకి అంత మంచిది. అదే విష్ణుప్రియని విన్నర్గా నిలబెడుతుంది. ఇక రెండో స్థానంలో మణికంఠ కొనసాగుతున్నాడు. మణికంఠకి ఇప్పటి వరకు 21% ఓటింగ్ జరిగింది. మణికంఠను హౌస్మేట్స్ పైకి లేపుతుండడంతో ఓటింగ్ కూడా భారీగా జరుగుతుంది. ఇక మూడో స్థానంలో నైనిక కొనసాగుతుంది. నైనికకి 10% ఓటింగ్ అయితే జరిగింది. నైనిక టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ గట్టిగా ఫైర్ అవ్వలేకపోతుంది. అదొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే టాప్ 5లో చోటు ఖాయం. ఇక నాలుగో స్థానంలో ప్రేరణ 9.5% ఓటింగ్తో కొనసాగుతుంది. ప్రేరణ కూల్ అండ్ కామ్గా ఉంటూనే మినిమం ఓట్స్ రాబట్టడం విశేషం. ఆ తర్వాత ఐదో స్థానంలో కిరాక్ సీత కొనసాగుతుంది. సీత ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ అయితే ఇరగదీసేస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కిరాక్ సీతకి 9% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఆరో స్థానంలో పృథ్వీ కొనసాగుతున్నాడు. పృథ్వీకి ఇప్పటి వరకు 5% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత ఏడో ప్లేస్లో యష్మి కొనసాగుతుంది. యష్మికి కేవలం 4% ఓటింగ్ మాత్రమే జరిగింది. గత రెండు వారాల్లో భారీగా నెగిటివిటీ సంపాదించుకోవడంతో ఈ వీక్లో అది ఓటింగ్పై ప్రభావం చూపుతుంది. దీంతో యష్మికి చాలా తక్కువగా ఓటింగ్ జరుగుతుంది అని చెప్పవచ్చు. యష్మి గత 2 వారాలుగా చేసిన పాప పుణ్యాల కారణంగా యష్మి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో కొనసాగుతున్నాడు అభయ్ నవీన్. అభయ్కి కేవలం 3% ఓటింగ్ మాత్రమే జరిగింది. అభయ్ చీఫ్గా ఉన్నప్పటికీ నిఖిల్ని ఒప్పించి మరీ తానే స్వయంగా సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి అన్నట్టుగా భావించి నామినేషన్స్లోకి రావడం జరిగింది. అలాగే నామినేషన్స్లో భాగంగా అభయ్ మాట్లాడుతూ నేను నామినేట్ అవుతున్నాను, ఎలాగైనా కూడా నేను సేవ్ అవుతాను అంటూ ఓవర్ కాన్ఫిడెంట్తో చెప్పడం జరిగింది. చూడాలి మరి వీకెండ్లో అభయ్ సేవ్ అవుతాడో లేక యష్మి సేవ్ అవుతుందో. ఈ ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో, అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి పేర్లని మనకి కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.